నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సెక్టోరల్ అనాలిసిస్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సెక్టర్స్ పెరుగుతున్నాయి. చాలా సెక్టర్స్లో పెరగబోయే స్టాక్స్ అండ్ పెరగబోయే సెక్టర్స్ ఏ ఉన్నాయో దాని గురించి మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే మిగతా సెక్టర్స్ చూసుకుంటే స్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఓవర్ బాట్స్ జోన్లోకి వచ్చేసాయి. అయితే ఈ సెక్టర్స్ ఇక్కడ నుంచి పర్ఫామ్ చేస్తాయా చేయవా అన్నదానికి మనం తర్వాత దాని గురించి ఒక సెపరేట్ వీడియోస్ చేస్తాం. బట్ ప్రస్తుతానికి ఏవైతే మరీ ఓవర్గా పెరగని సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, మార్కెట్ పర్ఫార్మర్గా మిగిలిపోయిన సెక్టర్స్గా ఉన్నాయో, అందులో ఇది అతి ముఖ్యమైన సెక్టర్ అండి. ఏదైతే సెక్టర్ ప్రామిసింగ్గా ఉందో ఆ సెక్టర్ యాక్చువల్గా ప్రామిసింగ్గా ఉన్నా కానీ డబ్బులు ఇస్తుందా, ప్రాఫిట్ ఇస్తుందా, లేదంటే దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం. ప్రాఫిట్ ఇస్తుంది, దీని పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది, దీన్ని ప్రస్తుతానికైతే మార్కెట్ పర్ఫార్మర్గా ఆర్ అండర్ పర్ఫార్మర్గా అని చాలామంది చూస్తున్నారు. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు డ్రైవ్ ది ఇండియన్ ఎకానమీ, ఒక హ్యూజ్ కాంట్రిబ్యూటర్గా కాబోతుందన్నమాట మన ఇండియన్ జీడిపిలో. సో రాబోయే 5 సంవత్సరాల వరకు ఈ వీడియోస్లో మనం చేస్తున్న సెక్టర్ అనాలిసిస్ చాలా రెలవెంట్గా ఉండబోతుంది. సో వన్ హ్యాస్ టు ఓన్లీ థరోలీ విత్ డిసిప్లిన్, విత్ లాట్స్ ఆఫ్ డెడికేషన్ అండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూసారా, అసలు మార్కెట్లో 1,00,000 పెడితే సంవత్సరం లేదా 2 సంవత్సరాల్లో 100% అంటే మీకు 1,00,000కి 2,00,000 కైండ్ ఆఫ్ ప్రాఫిట్ రావడమే కాదు, 5 వరకు ప్రాఫిట్ రావడానికి కూడా ఇటువంటి స్టాక్స్ ఓన్లీ ఈ సెక్టర్లో కూడా ఉన్నాయి. 2021 నుంచి 26 వరకు దెర్ ఈజ్ అ హ్యూజ్ అనాలిసిస్ దట్ 4% ఉన్న ప్రస్తుతం ఉన్న అవుట్పుట్ మన ఇండియన్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ కాస్త 5.5% వరకు వెళ్ళబోతుంది. కాబట్టి ఇట్స్ అ సిగ్నిఫికెంట్ రైజ్, హ్యూజ్ పొటెన్షియల్ మార్కెట్లో. కాబట్టి ఫర్టిలైజర్ సెక్టర్లో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో మనం చూసుకుందాం. సో నంబర్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఏజెన్సీ గురించి మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూసుకుంటే రూరల్ ఇన్కమ్స్ అండి. ఒక కాలంలో చాలామంది బఫలోస్ని వాడేవాళ్ళు, చాలామంది ఒక కన్వెన్షనల్ మెథడ్లో వ్యవసాయం చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు రూరల్ ఇన్కమ్స్ కాస్త పెరగడం వల్ల ఏమవుతుందంటే దే ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ బై ట్రాక్టర్స్. వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, వాళ్ళకు పొలం దున్నడానికి కావాల్సిన మెషినరీస్ కానివ్వండి. ఇప్పుడు ఆటోమైజేషన్ చాలా పెరిగిపోయింది కాబట్టి మెషినరీ రిక్వైర్మెంట్ కూడా అలాగే ఉంది. కాబట్టి అవుట్పుట్ ఎక్కువగా ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇటువంటి మెషినరీ మనం కొనాలి అని చెప్పేసి చాలామంది మంచి టెక్నాలజీలో, మంచి మెషినరీలో ఫార్మర్స్ అండి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో దానికి అర్థం ఏంటి, స్లోలీ ఇండియన్ టెక్నాలజీ అగ్రికల్చర్ సెక్టర్లోకి ఆ పెనిట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే చాలా క్రెడిట్ ఈజీగా అవైలబుల్ ఉంది. ఇంతకుముందు ఏమవుతుంది అంటే గవర్నమెంట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అది ఎస్బీఐ అంటారా, వేరే బ్యాంక్స్ అంటారా, ఇవన్నీ లోన్స్ ఇవ్వడానికి కాసంత హెవీ ప్రొసీజర్ ఉండేది. కానీ ఈ గవర్నమెంట్ బ్యాంక్స్తో పాటు ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, ఎన్బిఎఫ్సిస్ కూడా, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ కూడా ముందుకు వచ్చేస్తున్నాయి, రిస్క్ తీసుకుంటున్నారు. ఎటువంటి కొలాటరల్ అంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే చాలామంది మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ మా దగ్గర తాకట్టు పెట్టేసి మరి మీరు లోన్ తీసుకోండి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదండి. నాన్ కొలాటరల్ లేని లోన్స్ కూడా చాలామంది ఫార్మర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక లేటెస్ట్ మెథడ్స్ తీసుకొస్తున్నాయి, బాగా సపోర్ట్ ఇస్తున్నారు. అంటే చేంజ్ ఇన్ ఫర్టిలైజర్ సెక్టర్లో హ్యూజ్గా మనం చూడబోతున్నాము. సో దానిలోనే భాగంగా ఈ ఎపిసోడ్స్ మనం చేస్తున్నాం అనమాట. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ ఒక మంచి స్టాక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. దాని చార్ట్ నేను మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ఆన్ దాట్. ఇప్పుడు మనం చూస్తున్నాము GNFC స్టాక్ చార్ట్. ఇది మంత్లీ పీరియడ్లో ఉంది. ఇది మంత్లీ పేరు పక్కన మీరు చూడొచ్చు. ఇట్స్ సెలెక్టెడ్ అస్ టిక్డ్ యాస్ మంత్లీ. సో మంత్లీ చార్ట్లో మనం చూసుకుంటే నవంబర్ 2021లో మనం టాప్ రైట్ సైడ్లో ఉన్న ఫస్ట్ బార్ నుంచి మనం చూసుకుంటే ఇది అంతా మంత్లీ బార్. కాబట్టి మంత్లీ బార్ చార్ట్స్లో ఒక ప్లెయిన్ వనిలా చార్ట్ ఇది. ఈ స్టాక్ కాస్త మనం జూమ్ అవుట్ చేసి చూసుకుంటే 1994లో ఈ స్టాక్ చార్ట్ మన దగ్గర ఉంది. నవంబర్ నెల 1994. దీని లైఫ్ టైం లోస్ మనం చూసుకుందాము. లైఫ్ టైం లోస్ చూసుకుంటే అది కాస్త ₹17.75 అండి. 1996లో డిసెంబర్ నెలలో మనం చూసుకుంటే అక్కడ నుంచి ఒక లైఫ్ టైం హైస్ క్రియేట్ చేయడం జరిగింది ఈ స్టాక్లో 548.50. అది అక్టోబర్ నెల 2017. సో ఈ సంవత్సరంలో 2021లో ఈ స్టాక్ మనకు ఎటువంటి కైండ్ ఆఫ్ మూమెంట్ ఇవ్వబోతుంది అది మనం ఇప్పుడు చూద్దాం. సో నేను ఇప్పుడు ఇందులో
కావాల్సిన మనకు ఒక ఇండికేటర్ బార్ ఇండికేటర్ అప్లై చేస్తాను. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు అప్లై ది ఇండికేటర్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక బ్లూ ఇండికేటర్ బార్ మనం అప్లై చేసిన తర్వాత యూ కెన్ సీ కరెంట్ మంత్లో నవంబర్ నెలలో మళ్ళీ ఒక లేటెస్ట్ బ్లూ ఇండికేటర్ బార్ రావడం జరిగింది. అంటే కరెంట్ మంత్లో మనము ఇంకా ఫినిష్ అవ్వలేదు కాబట్టి సో దీనికి ఒకవేళ కండిషన్స్ మనం అప్లై చేసుకోవాలంటే వీ నీడ్ టు వెయిట్ అట్లీస్ట్ డిసెంబర్ అండ్ జనవరి. ఎందుకంటే దీని హైస్ పైన డిసెంబర్ నెలలో, దాని తర్వాత జనవరి నెలలో అది క్లోజ్ అవ్వాలి కాబట్టి సో మళ్ళీ అది ఫెబ్ నెలలో మనం దాని గురించి ఆలోచించాలి. కానీ ప్రస్తుతానికి ఇది ఇంకా అండర్ ఫార్మేషన్లో ఉంది కాబట్టి నథింగ్ టు వరీ. సో మన దగ్గర లేటెస్ట్ బ్లూ బార్ లేటెస్ట్ ఏదైతే ఉందో మనం హిస్టారికల్ చార్ట్ వైపు వెళ్ళి చూద్దాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ అది 2020 మళ్ళీ నవంబర్ నెలలోనే ఫామ్ అయిందండి. ఇది కాస్త నవంబర్ అండ్ అక్టోబర్ ప్రతిసారి మనం చూసుకుంటే రెగ్యులర్గా నవంబర్ అండ్ కైండ్ ఆఫ్ లైఫ్ టైమ్ లోస్ కానివ్వండి ఆర్ బ్లూ ఇండికేటర్ బార్స్ కానివ్వండి నవంబర్ నెలలోనే ఎక్కువ వస్తుంది. దిస్ నథింగ్ టు వరీ ఆర్ కోఇన్సిడెన్స్ అనేది ఏం లేదు. సో జస్ట్ టేక్ ఇట్ ఈజీ. సో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మనకు ఇండికేటర్ బార్ వచ్చిందా లేదా, అది వస్తే దాని తర్వాత మనకు 2 క్లోజెస్ ఇచ్చిందా లేదా, దాని తర్వాత బై ఎంట్రీ ఏంటి, టార్గెట్స్ ఏంటి అండ్ స్టాప్ లాస్ ఏంటి. సో లెట్స్ సీ. సో ఇది 211.85 పైసా దీని హై అండి. దాని తర్వాత మనం చూసుకుంటే ఇమీడియట్గా నెక్స్ట్ మంత్లోనే అది డిసెంబర్ నెలలో కాస్త మనకి ఇవ్వడం జరిగింది. 224లో క్లోజ్ అయింది. 254.75 పైసా దాని హై. అది కాస్త మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది ఫిబ్రవరి నెలలో. సో ఫిబ్రవరి నెలలో మనం చూసుకుంటే 2021 ఫిబ్రవరిలో 291.65 పైసలో క్లోజ్ అయింది. దాని తర్వాత ఈ స్టాక్ ఈవెన్ ఇఫ్ యూ ప్రిఫర్ నెక్స్ట్ మంత్ లో చూసుకుంటే 278 నుంచి ఈ స్టాక్ ఆల్మోస్ట్ దగ్గర డబల్ అవ్వడం జరిగింది 518 రూపీస్. సో ఇందులో ఒక స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయండి 430 లెవెల్స్ ఆ రేంజెస్లో మనం చూసుకుంటే. ఈ స్టాక్లో మనం చూసుకుంటే 550 560 వరకు ఫస్ట్ టార్గెట్ ఉంది అండ్ 430 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. దాని తర్వాత 654 వరకు ఒకసారి ఈ స్టాక్ 560 అండ్ 570 లెవెల్స్ దాటి మంత్లీ లెవెల్స్ పైన ఒకసారి స్టే అయిన తర్వాత నెక్స్ట్ 1 ఇయర్లో వీ కెన్ సీ అబౌట్ 654 అండ్ దాని తర్వాత 700+ లెవెల్స్ కూడా మనం చూసుకోవచ్చు. సో జిఎన్ఎఫ్సి ఇప్పటి వరకు మనం చూసిన ఫర్టిలైజర్ సెక్టర్ స్టాక్స్లో చూసుకుంటే కెమికల్ ఫర్టిలైజర్లో ఉన్న స్టాక్లో చంబల్ ఫర్టిలైజర్ కానివ్వండి, కొరమండల్ కానివ్వండి, ఆ రెండింటిని కూడా అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ ఇది. సో తప్పకుండా కరెక్షన్స్లో బై చేయడానికి ఎంట్రీస్ ఉన్నాయి. సో థింక్ ఆఫ్ ఎంట్రింగ్ ఇన్ టు దిస్ స్టాక్. స్టాప్ లాస్ అంటారా, బిలో 370 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 400 నుంచి 430 లెవెల్స్ యూ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్ ద స్టాక్. టార్గెట్స్ మనకు 560, 654 అండ్ 700+ లెవెల్స్ ఉన్నాయి నెక్స్ట్ 1 ఇయర్ లోపల అనమాట. సో ఇది 2021 అండ్ 2026 వరకు ర్యాలీ ఉండబోతుంది కాబట్టి రాబోయే సంవత్సరాల్లో మీ హోంవర్క్ మీకు తప్పకుండా చేసుకొని మీ డెసిషన్ తీసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో స్పెషల్లీ ఈ ఫర్టిలైజర్ సెక్టర్లో ఇంకా మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.